మాదిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నాను. అలాగే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల నూతన కమిటీ నిర్మాణాల ఇన్ఛార్జిని. ఈరోజు ఏజెన్సీ ప్రాంతమైన ఇటు నుంచి ముఖద్వారం అరకు పార్లమెంటు మహాజన సోషలిస్ట్ పార్టీ కన్వీనర్గా కుందూరు రాజుమాదిగాని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాదిగ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడిగా కుందూరు అప్పలరాజు గారిని, అలాగే పాడేరు నియోజకవర్గ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ముసిరిపాము దారబాబును, చింతపల్లి మండల అధ్యక్షుడిగా పెదపూడి నగేశును, అలాగే ప్రధాన కార్యదర్శిగా ఉప్పటి చిన్నప్పారావు, మహాజన సోషలిస్ట్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చిందాడు అప్పారావు అలియా చిన్న, మహాజన సోషలిస్ట్ పార్టీ మండల ప్రెసిడెంట్గా చిందాడు అప్పారావు, ఎంఎస్పీ ప్రధాన కార్యదర్శిగా కుందూరు వెంకట్రావు మాదిగ, మాదిగ మహిళా సమీక్ష చలికే కుమారి, గడ్డం సోమరాజు, చిందాడు రాజు, చిందాడు అపర్ణ, గజ్జలపు సాయలక్ష్మి వీరిని ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ నాయకులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కేవలం ఎప్పటి నుంచో ఏజెన్సీ ప్రాంతంలో మాదిగలు అనిపిస్తున్న ఈ దుర్భర జీవితాల్ని ఓటర్స్గా కాకుండా సామాన్య మానవులుగా మాకు రావాల్సిన SJ20 11th ఫైనాన్స్ 10 గ్రామంలో మాకు రావాల్సిన ఓటాలు ఏజెన్సీ చట్టాలైన 171 మాకు సంబంధమే లేనిది. వారి చట్టాలు విఘాతం కలగకుండా ఆదివాసీలు మేము ఎన్ని వందల సంవత్సరాల నుంచి కలిసి ఉండే కుటుంబాలు మాదిగ లేని ఊరు లేకుండా, మాది కూడా అవసరం లేని గ్రామం లేకుండా ఇక్కడ బతుకుతున్న మమ్మల్ని సామాన్యులుగా కూడా చూడకుండా ఉంటే కేవలం ఓటర్లుగానే చూసే పరిస్థితి ఉంటే ఊరుకునే పని లేదు. రాజ్యాంగపరమైన అంశాల మీద వచ్చే సంక్షేమ ఫలాలు మా పిల్లలకు అందాలి, మాకు రాజ్యాంగపరమైన మా వాటా మాకు దక్కాలి, మాకు ఇక్కడ ఉండబడే ఈ ఇళ్ల స్థలాలకి, మాకు ఉండబడే ఇళ్ల స్థలాలు ఇల్లులు కట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అవసరంలోనూ మేము అనిపించడానికి, మాకు ఇక్కడ ఉండబడే మాకు సెటిల్మెంట్ పట్టాలు ఉన్న వ్యక్తులకి ఫుల్ ప్రొటెక్షన్ కలిగించుకుంటూ అసలు పట్టాలే లేకుండా ఉండడానికి స్థలాలే లేని వ్యక్తులు ఉన్నారు. ఆ ఉండబడే స్థలాలు కూడా పట్టాలు మంజూరు చేసి మా ఓట్లు ఎలా ఉపయోగించుకుంటున్నారో మాకు అన్ని ఫలాలు అందించే విధంగా అప్పుడు ఉండబడి ఈ నాయకత్వం ద్వారానే ఫిబ్రవరి నెలలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగని తీసుకురాబోతున్నాం. ఆ వేదిక మీదకి ఈ జిల్లాలో ఎంపీని, ఎమ్మెల్యేని, ఎంపీటీసీ, జడ్పీటీసీని కూడా అన్ని పార్టీల నాయకులు కూడా ఒకే వేదిక మీద కూర్చోబెట్టబోతున్నాం. కూర్చోబెట్టి వారందరి ద్వారా ఈ సమాజానికి, గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై మహాజన్.